హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వాండ్స్. సో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చెక్ చేద్దాం. అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చెక్ చేద్దాం. ఎస్, యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. సో ఇక్కడ కొన్ని డిఫరెంట్ ఎనర్జీస్ అయితే రిసీవ్ చేసుకుంటున్నాను నేను. Travel. Two of Wands. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే సెపరేషన్లో ఉన్నారు. ఇక్కడ మీరు అండ్ మీ పర్సన్ మీ ఇద్దరి మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ జరగటం వల్ల మీరు సెపరేషన్లో ఉన్నారు. దట్ ఈజ్ ఓకే. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఇన్ ద నెక్స్ట్ 4 to 10 days ఒక ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ నుండి ఒక మెచ్యూర్ పర్సన్లా ఆలోచించడం, మెచ్యూర్డ్ పర్సన్లా బిహేవ్ చేయడం, మెచ్యూర్డ్ డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో ఈ పర్సన్ అసలు మీతో ఒకవేళ కాంటాక్ట్లో లేకపోతే, ఐ సీ టవర్ హియర్, సో దెర్ ఈజ్ నో కాంటాక్ట్. ఎస్, విదిన్ 4 to 10 days ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వస్తారు, మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు. అండ్ ఐ సీ సమ్ స్ట్రాంగ్ కమిట్మెంట్ ఎనర్జీస్. ఓకే, ఈ పర్సన్ ఇంకా ఎక్కువ రోజులు మీకు దూరంగా ఉండలేరు. ఓకే, దే మిస్ యూ ఎ లాట్. ఎస్, దే వాంట్ టు టాక్ టు యూ అండ్ దే ఆర్ మిస్సింగ్ యూ ఎ లాట్. దే ఆర్ చెకింగ్ యువర్ సోషల్స్. ఈ పర్సన్ మీ సోషల్స్ అంటే ఇదే సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ మీవి చెక్ చేస్తున్నారు విత్ సమ్ అదర్ అకౌంట్స్. ఓకే, దే ఆర్ స్టాకింగ్ యూ, స్పైయింగ్ యూ అండ్ దే ఆర్ వాచింగ్ యూ అండ్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఈ పర్సన్ మీతో ఒక బ్రాండ్ న్యూ సైకిల్ చూడాలని అనుకుంటున్నారు, బ్రాండ్ న్యూ చాప్టర్. అండ్ దే వాంట్ టు హ్యావ్ ఫ్యూచర్ విత్ యూ. దే సీ దేర్ ఫ్యూచర్ with you. Okay, so some communication is coming within next 24 hours to 4 days or 10 days. అంటే ఆల్మోస్ట్ ఒక 10 days లోపు మీకు మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది పర్సన్ దగ్గర నుండి. బట్ ఏం చెప్పబోతున్నారు దాంట్లో అనేది చూస్తే ఇట్స్ వెరీ ఎమోషనల్ కమ్యూనికేషన్, వెరీ ఎమోషనల్ కాన్వర్సేషన్. ఓకే, ఈ పర్సన్ లైఫ్లో కొంచెం లాస్లో ఉన్నారు. సో ఈ పర్సన్కి ఎవరితో అయితే రిలేషన్షిప్స్ ఉన్నాయో వాళ్ళెవ్వరిలోనూ కూడా మీలాంటి పర్సన్ కనిపించట్లేదు ఈ పర్సన్కి. అంటే మీరు ఈ పర్సన్ ఎమోషనల్గా కూడా బాగా హ్యాండిల్ చేస్తారు. సో మీ ఎనర్జీ ఇంకెక్కడ ఫీల్ అవ్వలేకపోతున్నారు ఈ పర్సన్. యు ఆర్ ఇర్రిప్లేసబుల్ ఎనర్జీ. సో అసలు ఈ పర్సన్ మీ వైపు రావడానికి రీజన్ ఏంటి అని అంటే, విత్ 4 of Swords ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. అండ్ దే వాంట్ టు బీ విత్ యూ, దే వాంట్ టు ప్రొటెక్ట్ యూ అండ్ దే వాంట్ టు వర్క్ విత్ యూ. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అది ఏంటి అంటే, ఈ పర్సన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీతో సెపరేషన్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ మీ ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని ఏమి కూడా పెద్దగా కేర్ చేయలేదు. ఎందుకు కేర్ చేయలేదు అని అంటే, మీ వర్త్ తెలియలేదు, ఈ మీ వాల్యూ ఏంటి అనేది ఈ పర్సన్కి తెలుసుకోవాలి అని కూడా అనిపించలేదు. సో యూ పుల్డ్ బ్యాక్ యువర్ ఎనర్జీస్. ఈ పర్సన్ని మీరు పట్టించుకోవడం మానేశారు. ఎప్పుడైతే ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారో మీరు పట్టించుకోవడం మానేశారు ఈ పర్సన్ని. అండ్ మీరు పదే పదే మెసేజ్ చేయడం, మరి పదే పదే కాల్స్ చేయడం అండ్ మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం ఈ పర్సన్ దగ్గర, ఇదంతా కూడా మీరు ఆపేశారు సడన్లీ. సో ఆ ఎనర్జీ ఈ పర్సన్కి చాలా షాకింగ్గా అనిపించింది. అది ఎందుకు అంటే, మీరు ఎప్పుడు అలా బిహేవ్ చేయరు ఈ పర్సన్తో. మీ వాల్యూ ఏంటో మీకు తెలుసు, బట్ మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్కి కూడా తెలుసు, కానీ అవన్నీ ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. సో నౌ దే రిగ్రెట్ దట్. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, బట్ నో యూజ్. ఇక్కడ మీరు చాలా స్టేబుల్ ఉన్నారు, చాలా గ్రౌండెడ్ ఉన్నారు.
ఈ రిలేషన్షిప్లో. అంటే మీ పర్సన్ ఒకవేళ మిమ్మల్ని రిజెక్ట్ చేసినా కూడా మీరు మీ లైఫ్ హ్యాపీగా గడిపేస్తారు. అంత గ్రౌండెడ్ ఉన్నారు మీరు, అండ్ అంత మీ స్టాండ్ తీసుకుంటున్నారు మీరు. ఓకే, అండ్ ఈ పర్సన్కి అదే ఇక్కడ ఈ పర్సన్ని భయపెడుతున్న పాయింట్ ఏంటి అక్కడనంటే అదే. సో అలాంటి ఎనర్జీసే ఈ పర్సన్ని మీ వైపు అట్రాక్ట్ చేస్తున్నాయి. ఓకే, మీరు మీ పర్సన్ని ఒకప్పుడు ఎలా చూసేవారంటే అసలు మార్నింగ్ లేచి మీ పర్సన్ ఫేస్ చూడకపోతే మీకు ఆ రోజు స్టార్ట్ అవ్వదు, అలా ఉండేవారు మీరు. ఈ పర్సన్కి అదంతా తెలుసు. సో అదంతా ఈ పర్సన్ ఎలా రిసీవ్ చేసుకున్నారు, అంత అన్కండిషనల్ లవ్ మీరు ఈ పర్సన్కి ఇచ్చినప్పుడు ఈ పర్సన్ అదంతా ఎలా రిసీవ్ చేసుకున్నారంటే మీరు ఈ పర్సన్ తప్ప ఇంకెవరు ఇష్టపడరు, అండ్ మీకు కూడా మీ పర్సన్ తప్ప ఇంకెవరు మీ లైఫ్లోకి రారు అని అనుకున్నారు ఈ పర్సన్. కానీ దానికి ఎంటైర్లీ ఆపోజిట్ ఉంది బయట మీ ఎనర్జీ చూస్తే ఇక్కడ. కానీ ఈ పర్సన్ ఇక్కడ అనుకునేది ఏంటి అని అంటే అదంతా కూడా ఒక ఇమ్మెచ్యూర్డ్ వే ఆఫ్ థింకింగ్ అనమాట మీ పర్సన్ది. సో అలా ఈ పర్సన్ దే మిస్డ్ దిస్ ఆపర్చునిటీ. బట్ ఇప్పుడు అన్నీ ఆలోచించి చూస్తున్నారు ఈ పర్సన్. ఏంటి అంటే మిమ్మల్ని అందరితో కంపేర్ చేసి చూస్తున్నారు, అండ్ ఎవరితో బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, ఎవరైతే అన్కండిషనల్ లవ్ ఇస్తారో ఈ పర్సన్కి, ఎవరైతే కేరింగ్గా ఉంటారో, ఎవరైతే ఈ పర్సన్కి సపోర్టింగ్గా ఉంటారో, ఓకే, అలాంటి వాళ్ళు ఈ పర్సన్కి తన లైఫ్ పార్ట్నర్గా ఉండాలి అనుకుని ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేశారు. అవన్నీ మీకు లేవు అన్నట్టు వదిలేశారు, మీరు వేస్ట్ అన్నట్టుగా అనుకున్నారు ఈ పర్సన్. కానీ అలా కాదు, ఇక్కడ మీరు ఇప్పుడు బెస్ట్ అంటారు. ఇప్పుడు కంప్లీట్గా ఆపోజిట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, మీరు ఎప్పుడైతే మీ ఎనర్జీ స్కూల్ బ్యాక్ చేసుకున్నారో, ఎప్పుడైతే మీరు సైలెంట్ అయిపోయారో, ఈ పర్సన్ సైలెంట్ అయిపోయినప్పుడు మీరు వాకవే చేసినట్టు అసలు మీ పర్సన్ ఒకవేళ మెసేజ్ చేసినా మీరు రిప్లై ఇచ్చేవారు కాదు. సో అంత సెపరేషన్లో ఉన్నారు మీరు. సో అదే ఈ పర్సన్కి చాలా షాకింగ్ అనిపించి ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు రాబోతున్నారు. డైరెక్ట్ మెసేజెస్ వస్తాయి ఈ పర్సన్ దగ్గర నుండి, బ్యాక్ టు బ్యాక్ మెసేజెస్. ఎవ్రీథింగ్ ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో తన లైఫ్లో ఇన్ దిస్ సెపరేషన్ అన్ని విషయాలు మీకు చెప్తారు, మీరు అడగకుండానే. అండ్ మీ దగ్గర ఏది దాచిపెట్టాలని అనిపించలేదు ఈ పర్సన్, ఎందుకంటే మీతో ఫ్యూచర్ చూస్తున్నారు ఈ పర్సన్. సో సీక్రెట్స్ ఉంటే ఇద్దరి మధ్య ఆ రిలేషన్షిప్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఉండదు. ఓకే, సో నా ఈ పర్సన్ అదే చేయబోతున్నారు. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, దట్ ఈస్ ట్రూ. అండ్ దిస్ ఏస్ ఆఫ్ కప్స్, దిస్ కప్ ఆఫ్ లవ్ని మీకు ఆఫర్ చేయడానికి ఈ పర్సన్ ఒక జెన్యూన్ లవ్ ఆఫర్తో మీ లైఫ్లోకి మళ్ళీ రాబోతున్నారు. ఓకే, దిస్ ఏస్ ఆఫ్ కప్స్ ఆల్సో ఇండికేట్ మ్యారేజ్. ఓకే, సో దే ఆర్ టేకింగ్ బేబీ స్టెప్స్. చాలా స్లో మూవింగ్ ఎనర్జీ, బట్ అయినా కూడా 10 days లోపల ఈ పర్సన్ మీకు అప్రోచ్ అవ్వకపోతే మీరు కంప్లీట్లీ ఈ పర్సన్ని బ్లాక్ చేసేస్తారు. ఇంకా మీకు మెసేజ్ చేద్దామన్నా, కాల్ చేద్దామన్నా అది పాసిబుల్ కాదు అని అనుకుంటున్నారు ఈ పర్సన్. సో ఆల్రెడీ ఈ పర్సన్ చాలా లేట్ అండ్ మిమ్మల్ని చాలా వెయిట్ చేయించారు ఈ పర్సన్. ఇవన్నీ గుర్తొస్తే ఈ పర్సన్కి చాలా టీయర్స్ వస్తున్నాయి ఒక్కొక్కసారి. మీకోసం ఆలోచించిన, మీతో తను ఎలా బిహేవ్ చేశారు ఇదంతా తన మైండ్లో రిపీట్ అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇప్పుడు అదంతా కూడా ఈ పర్సన్ మీతో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. అండ్ there are some jealousy people around this person. ఈ పర్సన్ చుట్టూ టాక్సిక్ ఫ్రెండ్స్ టాక్సిక్ రిలేషన్షిప్స్ ఏవో ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దట్ టాక్సిక్ సిచ్యువేషన్ ఈ పర్సన్ మీకు ఇప్పటి వరకు కమిట్ అవ్వకుండా ఆగిపోయారు. బట్ ఇప్పుడు కూడా కమిట్ అవ్వకపోతే మీరు ఒక మిస్డ్ ఆపర్చునిటీ ఈ పర్సన్ లైఫ్లో. ఓకే, దే ఆర్ వెరీ మచ్ స్ట్రెస్డ్ అండ్ దే వాంట్ ఈ పర్సన్ ఇంకా ఎవరు ఈ పర్సన్కి ఇంకేం గైడెన్స్ ఇచ్చినా ఈ పర్సన్ వినాలని లేదు. ఎందుకంటే దే వాంట్ దిస్ హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ విత్ యూ అండ్ దే ఆర్ లాంగింగ్ ఫర్ యూ, దే ఆర్ డే డ్రీమింగ్ అబౌట్ యూ అండ్ దే వాంట్ టు స్టార్ట్ దిస్ న్యూ చాప్టర్ విత్ యూ. ఓకే, అండ్
ఈ పర్సన్ కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేశారు ఇప్పటి వరకు. ఆ సీక్రెట్స్లో మీకు తెలియని విషయాలన్నీ చాలా ఉన్నాయి. ఈ పర్సన్ మీకు చెప్పలేదు ఏది కూడా. ఈ పర్సన్ ఒకప్పుడు మీ దగ్గర ఎలా ఉండేవారంటే, మీరు కనిపించినప్పుడు మీతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నట్టు మాట్లాడేవారు. మీరు ఎంత ఎఫెక్షన్ చూపిస్తే ఈ పర్సన్ అంత ఎఫెక్షన్ చూపించినట్టుగా యాక్టింగ్ చేసేవారు, కానీ అది రియల్ కాదు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, అందరి దగ్గర ఈ పర్సన్ మీకోసం కొంచెం నెగిటివ్గా మాట్లాడడం, మిమ్మల్ని డిగ్రేడ్ చేసి మాట్లాడడం ఇలా చేశారు. సో అలా చేయడం వల్ల ఈ పర్సన్కి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అవన్నీ రెక్టిఫై చేసుకోలేని మిస్టేక్స్. ఓకే, సో ఇప్పుడు చాలా ఎమోషనల్ అవ్వడం తప్ప ఇప్పుడు ఈ పర్సన్ చేయగలిగేది ఏమీ లేదు అలాంటి విషయాల్లో అయితే. ఈ పర్సన్ ఎవరెవరి దగ్గర అయితే మీకోసం అలా కొంచెం నెగిటివ్గా మాట్లాడారో వాళ్ళందరూ ఈ పర్సన్ కనబడగానే మీకోసం అలా నెగిటివ్గా మాట్లాడారు అనుకోండి. ఇప్పుడు తనున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ సడన్గా దే విల్ గెట్ యాంగ్రీ. మీ కోసం అలా మాట్లాడొద్దు, ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ తీయడం, అలా మాట్లాడొద్దు, అలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడొద్దు, ఇలా వాళ్ళతో ఆర్గ్యుమెంట్లోకి దిగుతున్నారు. సో ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే మీరు తన సోల్మేట్ అని ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమైంది. యు ఆర్ దేర్ పాస్ట్ లైఫ్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ సోల్మేట్ ఈ పర్సన్. ఓకే, ఒక అన్కండిషనల్ లవ్ అనేది చూపించాలని అనుకుంటున్నారు ఇప్పుడు. దే ఆర్ మిస్సింగ్ యూ ఎ లాట్. ఈ పర్సన్ పడుకున్నప్పుడు, తను వర్క్ చేసుకుంటున్నప్పుడు, తను ఏ పని చేసినా కూడా మీరే గుర్తొస్తున్నారు. మీ ఫేసే గుర్తొస్తుంది, మీ మాటలే గుర్తొస్తూ ఉంటాయి ప్రతి విషయంలో. అండ్ మీ మాటలు కానీ మీ ఫేస్ కానీ గుర్తొస్తే ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అయిపోతున్నారు, ఒక డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఓకే, సో దే ఆర్ పార్టీయింగ్ విత్ ఫ్రెండ్స్ నౌ, ఈవెన్ దో దే ఆర్ ఇన్ సాడ్నెస్. ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ అండ్ పెయిన్లో ఉన్నా కూడా ఫ్రెండ్స్తో గ్యాదరింగ్స్ అనేవి చేస్తున్నారు. అండ్ దే నో యు ఆర్ ద ట్విన్ ఫ్లేమ్ అండ్ దే ఆర్ మిర్రరింగ్ అండ్ యు బోత్ ఆర్ మిర్రరింగ్ ఈచ్ అదర్. ఓకే, అండ్ హీలింగ్ ఇన్నర్ వూండ్స్ and sudden change, shocking news, surprise and epiphany. There will be an epiphany in this connection. ఒక స్పిరిచువల్ అవేకెనింగ్ అనేది జరుగుతుంది ఈ పర్సనల్ లైఫ్లో. అసలు మీరెవరు తన లైఫ్లో, మీకున్న వాల్యూ ఏంటి, మీకున్న ప్లేస్ ఏంటి తన లైఫ్లో, ఇదంతా కూడా అనలైజ్ చేస్తున్నారు ఈ పర్సన్. చాలా మెచ్యూర్డ్ పర్సన్లో మాట్లాడతారు ఈ పర్సన్. దిస్ పర్సన్ ఈజ్ వెరీ సిక్ నౌ. మేబీ సమ్ ఫీవరిష్ ఆర్ స్టమక్ పెయిన్ అలాంటిది ఏదో సఫర్ అవుతున్నారు. కొంచెం ఇల్నెస్ అయితే కనిపిస్తుంది. అదంతా ఎందుకు అనంటే ఈ పర్సన్ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ రాబోతుంది. దే ఆర్ ఎండింగ్ సమ్ కార్మిక్ సిచ్యువేషన్. ఓకే, అండ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ కూడా ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఆఫర్ చేయడానికి చాలా ప్లాన్ చేసుకున్నారు. బట్ ఎప్పుడైతే ఆ కమిట్మెంట్ ప్లాన్ చేసే టైం వచ్చిందో సడన్లీ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ దేర్ లైఫ్. ఈ పర్సన్ లైఫ్లో ఏదో ఒక స్ట్రాంగ్ సిచ్యువేషన్ ఏదో వచ్చింది. సో ఈ పర్సన్ పోస్ట్పోన్ చేసుకున్నారు. అండ్ తర్వాత మీ మధ్య ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ రావడం వల్ల మీరిద్దరూ డిస్కనెక్ట్ అయిపోయారు, మీ ఇద్దరు సెపరేషన్లోకి వెళ్ళిపోయారు. అండ్ ఆఫ్టర్ దట్ దే స్టార్టెడ్ హైడింగ్ దేర్ ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ యూ బోత్ బ్లాక్డ్ ఈచ్ అదర్ ఆఫ్టర్ దట్. ఓకే, అండ్ నౌ దే వాంట్ టు ఆస్క్ యూ అవుట్. They don't ask you money now. They will ask you out. They want to date you. And see, it's a karmic relationship for some of you. And it's a soulmate connection. This is a past life connection and a life partner. This person is your future spouse. There is a soul contract. Okay, and one last card, Spirit. Cutting ties and moving on. They are cutting ties with some other situation and they are moving on, and there is a progression in your relationship. They are coming towards you. ఈ పర్సన్ ఎనర్జీస్ అన్నీ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నాయి. ఎస్, హీలింగ్ హార్ట్ బ్రేక్, టాక్సిసిటీ అండ్ అడిక్షన్.
toxicity and addiction, and abusive relationship. So they are healing from the heartbreak situation. They are in healing phase. ఓకే, సారీ, నాకు కొంచెం థ్రోట్ ఇదైంది ఈరోజు. సో మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్: I want to commit to you. I want you to be a part of my future. I wish I could right my wrongs. I don't know if we will ever change. I have never felt a passion this intense. And see, your energy is irreplaceable. ఆల్రెడీ నేను చెప్పాను స్టార్టింగ్లోనే రీడింగ్లో, మీ ఎనర్జీ ఒక ఇర్రిప్లేసబుల్ ఎనర్జీ, ఒక యునీక్ పర్సన్ మీరు. దే ఆర్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ. Okay, something came in the middle. This is a third party situation for some of you, and now they are healing from this third party situation, and they are struggling to find the right path, and lot of డ్యామేజ్ అనేది జరిగింది ఇక్కడ మీ రిలేషన్షిప్లో ఫ్రమ్ బోత్ సైడ్స్. ఓకే, దే సాబిటేజ్ దిస్ కనెక్షన్, అండ్ నౌ దే ఆర్ రీబిల్డింగ్ దిస్ కనెక్షన్. Okay, it's very nice connection. It's a divine connection, divine masculine, divine feminine connection. Soul contract cards, manaki 2 cards vachayi. Okay, so one last card. Okay, we have too many differences. So మీ మధ్య చాలా differences కూడా ఉన్నాయి ఇక్కడ. ఏజ్, caste, religion, ట్రెడిషనల్, కల్చరల్, ఇలాంటి differences చాలా ఉన్నాయి. బట్ మీరిద్దరూ కూడా అవేమీ కన్సిడర్ చేయట్లేదు. So there will be a reunion very soon, and this person is coming with a genuine commitment, pure intentions. Okay, so this is your reading, personal readings and reunion remedies, rituals, gemstones, crystals, rudrakshalu, vastu pyramids, ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ ఎనర్జీస్ అన్నీ మీ వరకు రీచ్ అవ్వాలి, మేము చేసే మేనిఫెస్టేషన్ మీకు వర్కౌట్ అవ్వాలి, మీ వరకు రీచ్ అవ్వాలి అని అంటే మీరు వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఈ ఎనర్జీస్ అనేవి మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. ఓకే, అండ్ ఈ వీడియోలో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి, ఎందుకంటే ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ కాబట్టి దీంట్లో అన్ని పాయింట్స్ అందరికీ రెజొనేట్ అవ్వవు. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.